హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీవ్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ అందరికీ తెలిసిందే, కానీ దాని మిస్టరీ గురించి ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అక్కడ ఏదో శక్తి ఉందని, మరికొంతమంది అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని ఎవరికి నచ్చినట్లు వారు చెప్తున్నారు. మనం ఎవరు చెప్పింది నమ్మాలో అర్థం కావడం లేదు. అయితే నేను ఈ వీడియోలో చెప్పేది వింటే కొంతవరకు అయినా వాస్తవానికి దగ్గరగా వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు మనం బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకుందాం. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనగానే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది చాలా విమానాలు, నౌకలు ఆ ప్రదేశానికి వెళ్ళి కనిపించకుండా పోయాయి అని. అయితే కొంతమంది చరిత్రకారుల వాదన ఏమిటంటే అక్కడ ఎలాంటి శక్తి కానీ మ్యాగ్నెటిక్ పవర్స్ కానీ ఏమీ లేవు అని, అక్కడ జరిగే ప్రమాదాల కన్నా ఇతర ప్రదేశాలలో ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని. కానీ చాలామంది ఈ ప్రదేశాన్నే వింతగా క్రియేట్ చేసి చెప్తున్నారని అంటున్నారు. ఇప్పుడు మనం వీళ్ళు వాదించే వాదన నిజమా కాదా అన్నది ఒక్కసారి చూద్దాం. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెర్ముడా ట్రయాంగిల్ ఇది వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. దీనికి మరో పేరు కూడా ఉందండి. అదేమిటంటే డెవిల్ ట్రయాంగిల్. చాలా సంవత్సరాల నుండి ఈ ప్రదేశం మీదుగా వెళ్ళే విమానాలు కానీ ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు కానీ అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్లేస్గా చెప్తున్నారు. సామాన్యమైన మానవ తప్పుదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడ ఘటనలకు సంతృప్తికరమైన కారణాలు చెప్పలేకపోతున్నాయని కొందరి భావన. ఇక్కడ జరిగే సంఘటనల మీద చాలా పరిశోధనలు జరిగాయి. వీటి మీద ప్రజలలో ఉన్న అభిప్రాయాలను, అపోహలని, వీటి గురించి రిపోర్టులు చేయడంలో కొన్ని తప్పిదాలు జరిగాయని తెలుస్తుంది. అయితే ఇతర ప్రదేశాల్లో జరిగే ప్రమాదాల కన్నా ఇక్కడ జరిగే ప్రమాదాలు కొంత విచిత్రంగా ఉండటంతో వీటి మీద సరైన వివరణలు లభించలేదని వివిధ నివేదికల్లో పేర్కొన్నారు. విషయం ఏమిటంటే ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఖచ్చితంగా త్రికోణంలో ఉండదంట. ఇది కేవలం ఈ సువిశాల సముద్రంలో కొంత భాగమేనని అంటున్నారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ని చాలా మంది రచయితలు ఒక్కొక్క విధంగా దీని హద్దులను చూపారు. అందులో కొందరు ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు మొత్తం, కరేబియన్ దీవి మరియు అజోరస్ కు తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం అని, వీటి మధ్య ట్రయాంగిల్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బెర్ముడా ట్రయాంగిల్ అని అంటున్నారు. మరికొందరు ముందు చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖను కూడా కలిపి మొత్తం బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ ప్రమాదాలు ఫ్లోరిడా, బహామా దీవుల తీర ప్రాంతాల్లోనే జరిగాయని చెప్తున్నారు. ఈ ప్రాంతం ఎక్కువగా వాడలు, విమానాలు రద్దీగా తిరిగే ప్రదేశం అంట. ఎందుకంటే అమెరికా, యూరప్, కరేబియన్ దీవులకు చెందిన వాడలు, విమానాలు తరచూ ఇక్కడ కనిపిస్తుంటాయంట. విషయం ఏమిటంటే ఈ ట్రయాంగిల్గా చెప్పబడే ప్రాంతంలోనే గల్ఫ్ స్ట్రీమ్ ఓషన్ కరెంటు ప్రవహిస్తుందంట. ఇది 5 లేదా 6 నాట్ల ప్రవాహ వేగంతో వెళ్తుందంట. అందువలన అటు నుండి వెళ్లే వాడలు అదృశ్యమై ఉంటాయని, అంతేకాకుండా ఇక్కడ అప్పుడప్పుడు సడన్గా తుఫాన్లు చెలరేగి మళ్ళీ వెంటనే తగ్గిపోతుంటాయంట. అందువలన అక్కడ ఎక్కువగా తిరిగే వాడలు కానీ విమానాలు కానీ అదృశ్యం అవుతాయని అంటున్నారు. అప్పట్లో మన టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవడం వలన ఆ ప్రమాదాలు ఎలా జరిగాయన్నది ఒక సమస్యగా మారింది. ఈ సమస్య బెర్ముడా ట్రయాంగిల్ని వింత ప్రదేశంగా చెప్పడానికి ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం కొందరు మేము అక్కడ వింతలను చూసాం అని చెబుతున్న వాళ్ళు, ఇంకొందరు వారు చూసింది నిజం కాదు అని దానికి వేరే ఆధారాలను చూపిస్తున్నారు. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి 1492 అక్టోబర్ 11వ తేదీన తన లాగ్ బుక్ లో రాసింది ఏమిటంటే ఆ ప్రాంతంలో అసాధారణమైన విచిత్రమైన శక్తి ఏదో ఉందని, ఈ ట్రయాంగిల్లో ఏవో విచిత్రమైన వెలుగులు కనిపిస్తున్నాయని, ఆకాశంలో మంటలు లాంటివి కనిపిస్తాయని వ్రాశాడు. దానికి ఇప్పుడు పరిశోధకులు ఇస్తున్న సమాధానం ఏమిటంటే ఆయన చూసిన వెలుగులు అక్కడ ఉండే తీరవాసులు వంటలు చేసుకునే సమయంలో వచ్చిన మంటలు అయి ఉంటాయని చెప్తున్నారు. ఇది మాత్రం కొంచెం ఆశాస్పదంగానే ఉంది. ఇక రెండవది 1950 సెప్టెంబర్ 16న ఈవీడబ్ల్యూ జోన్స్ వ్రాసిన పత్రికా వ్యాసం ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి అలౌకిక, అసాధారణమైన ఊహాగానాలకు అధ్యయనమైంది. తర్వాత 2 సంవత్సరాలకు ఫేట్ అనే పత్రికలో సీ మిస్టరీ అట్ అవర్ బ్యాక్ డోర్ అనే వ్యాసాన్ని జార్జ్ సౌండ్ అనే రచయిత్రి అమెరికా నౌకాదళానికి చెందిన 5 అవెంజర్ బాంబర్ విమానాలు
అదృశ్యమవడం గురించి వివరించింది. ఆ తరువాత ఈ విమానాల గురించి అమెరికన్ లీజియన్ అనే పత్రిక 1962 ఏప్రిల్లో ఆ విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ఏం మాట్లాడారో రాశారు. అవేమిటంటే, మేము తెల్లని నీటి ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాము, ఇక్కడ అంతా అయోమయంగా ఉంది, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియడం లేదు అనే మాటల గురించి రాశారు. అయితే ఈ ఘటన ఇంత మిస్టరీ అవడానికి కారణం గడ్డిస్ అనే రచయిత 1964 ఫిబ్రవరిలో ఆర్గోసి అనే పత్రికలో రాసిన వ్యాసమేనంట. అంతేకాదు దీనిలోనే ద డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరును కూడా వాడారంట. అయితే అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కుచ్చే అనే సైంటిస్టు ఇప్పటి వరకు బెర్ముడా ట్రయాంగిల్ మీద రాసిన వ్యాసాలన్నీ పరిశోధించి ఈ వ్యాసాలన్నీ కంప్లీట్ గా రాంగ్ అని తేల్చి చెప్పేశాడు. దానికి 3 పాయింట్లు కూడా అతను చెప్పాడంట. అయ్యేమిటంటే, మొదటిది, ఈ బెర్ముడా ట్రయాంగిల్లో జరిగాయని చెప్పుతున్న సంఘటనలన్నింటికి సరైన ఆధారాలు లేవని, వారి చెప్పిన సంఘటనలన్నీ నమ్మశక్యంగా లేవని చెప్పాడు. ఇక రెండవది, అప్పటి రచయితలు తాము వ్రాసిన వ్యాసం బాగా పాపులర్ చేయడానికి వేరే ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్లో జరిగినట్లు చెప్పారట. ఇక మూడవది, సముద్రంలో ఇతర ప్రాంతాలలో వచ్చే తుఫాన్ల వల్ల జరిగే ప్రమాదాలతో పోలిస్తే ఇక్కడ జరిగే సంఘటనలు తక్కువే అని చెప్తున్నాడు. ఫైనల్ గా ఈ కుచ్చే చెప్పింది ఏంటంటే, ఈ బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన సంఘటనలు మాక్సిమం అపోహలు మరియు కల్పితాలు మాత్రమే అని చెప్పాడు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఇంకొక రచయిత 1969లో జరిగిన ఒక ఓడ ప్రమాదం గురించి తన వ్యాసంలో రాశాడు. ఆ ప్రమాదంలో ఓడలోని అందరూ చనిపోయి వారి మృతదేహాలు కూడా కనిపించలేదని, ఒక కెప్టెన్ మృతదేహం మాత్రం కాఫీ కప్పు పట్టుకున్న భంగిమలో ఆ ఓడలో ఉందని చెప్పాడు. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ లండన్ లాయిడ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు యునైటెడ్ స్టేట్స్ తీర భద్రతా సంస్థలు ఒక నోట్ని విడుదల చేశారు. అందులో ఏం చెప్పారంటే, ఆ ఓడ ప్రమాదం జరిగిన తర్వాత అందులో చనిపోయిన వారు అందరి మృతదేహాలను అక్కడున్న సిబ్బంది వెలికి తీశారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక మిస్టరీ ప్లేస్ గానే చూడాలని నా ఉద్దేశం. ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరిగిన మాట వాస్తవమే, కానీ అవి ఒక మిస్టరీ యాక్సిడెంట్స్ అని మాత్రమే చెప్పడానికి సరైన ఆధారాలు లేవని చెప్పాలి. కానీ నా ఉద్దేశంలో నిప్పు లేనిదే పొగ రాదుగా, మరి ఆ పొగలో ఎంత నిజం దాగి ఉండేది ప్రస్తుతానికి ఒక మిస్టరీనే. కాబట్టి ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీద మరింత విస్తృతంగా ప్రయోగాలు జరిగితే తప్ప దాని అసలు రహస్యం బయటపడదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.